జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సూపర్ సండేలో రెండవ మ్యాచ్ నెంబర్ 11 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. ధోని వర్సెస్ విరాట్ కోహ్లీ. ధోని వాళ్ళు ఆడతాడా లేదనేది చివరి క్షణం వరకు డౌట్గానే ఉంది. అంటే 4 మ్యాచెస్ వరకు ఆడరని చెప్పారు. బట్ థర్డ్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటారనేటువంటి సమాచారం మొన్న మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈరోజు మ్యాచ్లో ధోని ఉంటాడా లేదా అనేటువంటి విషయం ఒక సస్పెన్స్గా మారింది. చివరి క్షణం వరకు మనం ధోని ఉంటాడా లేదా అనేది చూడడం మాత్రం కొంచెం కష్టంగానే మారింది. దెన్ ఇక ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్దాం. ఇది బెంగళూరులో జరుగుతుంది మ్యాచ్. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరులో జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్లో ఇప్పటివరకు వీరి రికార్డ్స్ ఎలా ఉన్నాయి, గత రికార్డ్స్ ఏమేమి ఉన్నాయన్నటువంటి చూస్తే గత 10 మ్యాచ్ల్లో హెడ్ టు హెడ్ ఇప్పటివరకు ఆడినటువంటి మ్యాచ్ల్లో ఆర్సీబీ 4 గెలిచింది, సిఎస్కే 6 గెలిచింది. 2 మ్యాచ్లు ఎక్కువ గెలిచి కొంత పై చేయి కనిపిస్తుంది సిఎస్కేది. అండ్ ఈ గ్రౌండ్లో ఇక గ్రౌండ్ విషయాలకు వస్తే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ వచ్చేసి 169 ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 151 ఉంది. ఈ గ్రౌండ్లో యావరేజ్గా హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి 287. మొత్తం ఐపీఎల్లోనే హయ్యెస్ట్ స్కోరు ఇక్కడే రికార్డ్ అయింది చిన్నస్వామి స్టేడియంలో. గత సంవత్సరమే అది కూడా బీభత్సంగా కొట్టేశారు, ఎస్ఆర్హెచ్ఏ కొట్టేసింది ఇక్కడ గ్రౌండ్లో. లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 48 స్కోర్ నమోదైంది ఈ చిన్నస్వామి స్టేడియంలో. అండ్ అలాగే ఇక్కడ హయ్యెస్ట్ చేజ్ 213 స్కోర్ని కూడా చేజ్ చేసేసింది ఆపోనెంట్ టీం ఒకసారి. ఇది హయ్యెస్ట్గా ఉంది ఇప్పటివరకు. అండ్ లోయెస్ట్ డిఫెండెడ్ స్కోర్ వచ్చేసి 106 పరుగుల్ని కూడా కాపాడుకుంది ఒకసారి ఈ యొక్క గ్రౌండ్లో. అండ్ అలాగే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి వారికి 41% గెలుపు అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ సెకండ్ చేసిన వారికి 59% గెలుపు అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ పేసర్లకి స్పిన్నర్లకి ఏ రకంగా అనుకూలిస్తుంది పిచ్ అని చూస్తే పేసర్లకు వచ్చేసి 69% అడ్వాంటేజ్ ఉంది. ఇక స్పిన్నర్లకు వచ్చేసి 31% ఇక్కడ గ్రౌండ్ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి రికార్డ్స్. అండ్ ఈ వీరిద్దరి మధ్య జరిగినటువంటి హెడ్ టు హెడ్ మ్యాచ్లలో కూడా 4 ఆర్సీబీ గెలిచింది, 6 సిఎస్కే గెలిచింది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు? ప్లేయింగ్ 11లో గత మ్యాచ్లో ఉన్నటువంటి ప్లేయింగ్ 11 ఉంటుందా? ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా? ఒకసారి ప్లేయింగ్ 11లోకి వెళ్ళి 2 జట్ల బ్యాటింగ్ బలాలు, బౌలింగ్ బలాలు ఏ రకంగా ఉన్నాయో చూసి మ్యాచ్ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది ఆర్సీబీ సిఎస్కే ప్లేయింగ్ 11. గత మ్యాచ్లో ఆడినటువంటి ప్లేయింగ్ 11 ఒక మ్యాచ్ ఆడింది ఆర్సీబీ, 1 గెలిచింది. సిఎస్కే 2 ఆడి 2 మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలై ఇప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ గేమ్ అయిపోయింది గెలవడానికి. సో ధోని ఉంటాడా లేననేటువంటిది క్వశ్చన్ మార్కే ఉంది. 4 మ్యాచ్ల వరకు ఆడేటువంటి అవకాశం లేదన్నారు కాబట్టి థర్డ్ మ్యాచ్లో వచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ఉంటాడా లేదని లాస్ట్ క్షణం వరకు ఉండదు. ఉంటే అడ్వాంటేజ్గా మారుతుంది సిఎస్కేకి. ఇది బెంగళూరులో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా బెంగళూరుకి అడ్వాంటేజ్గా మారుతుంది. మొదటి మ్యాచ్లో కూడా మనం చూసాము బెంగళూరులో హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీకి ఆడేటువంటి మ్యాచ్ల్లో కొంత బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి అని అనుకున్న సందర్భంలో మొదటి మ్యాచ్లోనే సొంత గ్రౌండ్లో గెలిచి ఆ రికార్డులన్నింటినీ కూడా తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది ఆర్సీబీ. ఇప్పుడు కూడా అదే అక్కడే గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ కొంత ఆర్సీబీకే ఉండేటువంటి అవకాశం ఉంది హోమ్ గ్రౌండ్లో. పబ్లిక్ అంటే క్రౌడ్ సపోర్ట్ కూడా. ఇక ఇక్కడ బ్యాటింగ్ బలాలు చూస్తే ఫిలిప్ సాట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షెపార్డ్ కూడా బ్యాటింగ్ చేస్తాడు. కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేస్తాడు. చూడండి ఇక్కడ వీళ్ళకి 7వ నెంబర్ వరకు 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆర్సీబీకి. సిఎస్కే చూస్తే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, శివన్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, కార్తిక్ శర్మ అనుకున్నంతగా రాణించలేదు. ప్రశాంత్ నీర్ కూడా కష్టమే. సో ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఆర్సీబీదే చాలా బీభత్సంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఫిలిప్ సాల్ట్ ఒక్కసారి బ్యాట్ జులిపిస్తే లాస్ట్ మ్యాచ్లో విఫలమయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో బ్యాట్ జులిపిస్తే అసలు ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అనేది దూసుకెళ్ళిపోతుంది. దేవదత్ పడిక్కల్ కూడా గత మ్యాచ్లో అద్భుతమైనటువంటి నాక్ ఆడారు. అసలు ఊహించని విధమైనటువంటి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఫామ్లోకి వచ్చాడు దేవదత్ పడిక్కల్. రజత్ పటిదార్ కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెప్టెన్గా చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. లాస్ట్ మ్యాచ్లో తక్కువ బాల్స్లో ఎక్కువ పరుగులు సాధించి ముందుకు తీసుకువెళ్ళాడు. జితేష్ శర్మ కూడా అంతే. టిమ్ డేవిడ్ లాస్ట్ అవకాశం తక్కువ వచ్చినా కూడా ఉన్నకాడికి కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నాడు. షెపార్డ్. సో బ్యాటింగ్ చూస్తే సిఎస్కేతో పోలిస్తే భీకరంగా కనిపిస్తుంది ఆర్సీబీదే. ఇక్కడ సిఎస్కేలో సంజు శాంసన్ వరుస వైఫల్యాలు అనేది ఒకటి చాలా సిఎస్కేకి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే సంజు శాంసన్ 2 మ్యాచ్లకు 2 ఘోరంగా విఫలమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒక మ్యాచ్ విఫలమయ్యాడు. మొన్న ఇంత పర్లేదు అనిపించినా కూడా అనుకున్నంత స్థాయిలో ఇంకా కావాల్సి ఉంది. ఆయుష్ మాత్రే కూడా కొంత బెటర్ అనిపిస్తుంది. శివన్ దూబే ఫస్ట్ మ్యాచ్లో విఫలమైన సెకండ్ మ్యాచ్లో కొంత
తన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచారు. బట్ ఆ స్ట్రైక్ రేట్లో శివన్ దూబేని ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా కాకుండా డిఫరెంట్ రోల్లో మొన్న ఆడినట్టు కనిపించింది. బట్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి శివన్ దూబే కూడా మంచి ఇప్పుడు లైన్లోనే కనిపిస్తున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్ ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు. కొట్టిన కాసేపు కూడా ఎక్కువసేపు నిలబడకపోవడంతో ఒక భారీ భాగస్వామ్యాల్ని కొనసాగించడం విఫలమవుతున్నాడు. ఇది బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే సంజు శాంసన్ కనుక ఫామ్లోకి వస్తే కొంత గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆర్సీబీ తోటి. ఇన్ కేసు సంజు శాంసన్ మరలా అదే రకమైనటువంటి ఫామ్ కొనసాగిస్తే మరలా సిఎస్కే దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈరోజు మ్యాచ్లో కూడా. ఎందుకంటే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఆర్సీబీతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఆర్సీబీకే స్ట్రాంగ్ కనిపిస్తుంది. బౌలింగ్లో చూస్తే మ్యాట్ హెన్రీ భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. ఇక్కడ ఖలీల్ అహ్మద్ కూడా పర్లేదు రాణిస్తున్నాడు. అన్షుల్ కాంబోజ్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, శివన్ దుబే కూడా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో వీరితో కంపేర్ చేస్తే ఇక్కడ జాకబ్ డఫీ ఆర్సీబీలో బీభత్సమైనటువంటి ప్రస్తుతానికి ఫామ్లో ఉన్న డఫీ. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. భువనేశ్వర్ తన ఏజ్ మీద పడుతున్నా కూడా ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్. గతంలో భువనేశ్వర్ గురించి మనందరికీ తెలిసిందే. స్వింగ్ చేయడంలో బౌలింగ్ ఎవరైనా ఉన్నారంటే దిట్ట దాంట్లో భువనేశ్వర్ కుమారే. ఆ రకమైనటువంటి ఫామ్ని ఇప్పుడు కూడా కనబరుస్తున్నాడు, చక్కటి బాల్స్ వేస్తూ కూడా. సో భువనేశ్వర్, డఫీ చాలా భీకరంగా కనిపిస్తున్నారు ఆర్సీబీ బౌలర్స్ నుంచి. అండ్ సుయాష్ శర్మ, అభినందన్ సింగ్ కూడా మంచి లైనప్ కనిపిస్తుంది. సో బౌలింగ్లో కొంత సమానంగానే కనిపిస్తుంది. ఇంకొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్సీబీకి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది బౌలింగ్లో. బ్యాటింగ్లో అయితే 100% ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉంది సిఎస్కేతో కంపేర్ చేస్తే. ఇన్ కేసు ఈరోజు కూడా సంజు శాంసన్ విఫలమైపోతే ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ అయితే వన్ సైడెడ్గా ఆర్సీబీ దూసుకు వెళ్ళిపోతుంది. గత మ్యాచ్లో జరిగినటువంటి ప్రదర్శన ప్రకారం చూస్తే ఇన్ కేసు ఇక్కడ విరాట్ కోహ్లీని కానీ దేవదూత్ పడికల్ కానీ కనుక వీరు కూడా తొందర అవుట్ చేసి పంపించేస్తే కూడా చాలా టఫ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కూడా. మిగతా వాళ్ళు సెక్యూర్ ప్లేస్లోకి వెళ్తారు కాబట్టి, సెక్యూర్ గేమ్లోకి వెళ్తారు కాబట్టి స్కోర్ ఎక్కువ కొట్టడానికి ఛాన్సెస్ ఉండదు. టిమ్ డేవిడ్ లాస్ట్లో తను చేయాల్సిన రన్నులు చేసేస్తాడు కాబట్టి అది కూడా పుషింగ్ ఉంటుంది కొంతమేరకు. కాబట్టి ఈ టీమ్స్ చూస్తే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఆర్సీబీ వైపే కంపల్సరీ కనిపిస్తుంది. కానీ సిఎస్కేని తక్కువ అంచనా వేయడానికైతే లేనే లేదు. ఇప్పుడు 2 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి 3వ మ్యాచ్ ఖచ్చితంగా గెలవడానికి 100 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఎఫర్ట్ని సిఎస్కే అలా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిఎస్కే గెలవడానికే 100% కంటే ఎక్కువ ఛాన్సెస్ని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. బట్ ఇక్కడ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ పర్ఫెక్ట్గా ఉంది, డిఫెండింగ్ ఛాంపియన్. బట్ అంత ఈజీగా సిఎస్కే ఎంత కష్టపడ కూడా అంత ఈజీగా ఆర్సీబీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను అనుకుంటున్న ఈరోజు మ్యాచ్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి సంబంధించి ఒకవేళ ధోని ఇన్ అయితే మాత్రం ఇంకొంత స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ధోని ఏదో బ్యాటింగ్ చేసి బాగా రన్నులు చేస్తాడని కాదు, కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానాలు, గ్రౌండ్లో ఏ టైంకి బౌలర్ని వేయాలి, ఏ టైంని బ్యాటింగ్ దింపాలి, వీటన్నిటికీ ఒక ఐడియాలజీకి స్టార్గా మారుతాడు. కాబట్టి ఒకవేళ ధోని కనుక ఇన్ అయి ఉంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది సిఎస్కేకి. సో నేను అనుకుంటున్నా ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని అంటే ఒక 55% ఆర్సీబీ. ఇంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎందుకు 55 ఇస్తున్నాం ఆర్సీబీకి అని అంటే సిఎస్కే 2 సార్లు ఓడిపోయింది, 3వ మ్యాచ్ ఇది. ఖచ్చితంగా ఏసైనా కూడా గెలవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇన్ కేసు ఒకవేళ ధోని వస్తే ఖచ్చితంగా ఆ టైట్ ఫైట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ధోని లేకపోతే 60+ స్కోర్, 60 పైన ఎక్కువ అంచనా వేసుకోవచ్చు ఆర్సీబీ గెలవడానికి సంబంధించి. సో ఈరోజు ఫేవర్గా కొంత ఆర్సీబీ మనకు కనిపిస్తుంది కాబట్టి చూద్దాం 2వ మ్యాచ్లో ఏ రకంగా రిజల్ట్ ఉండబోతుంది అనేది.